బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కొంచెం నీరు కొంచెం నిప్పు, ఒకవైపు సంబరాలు మరోవైపు నిరసనలు, యాక్షన్ అండ్ రియాక్షన్ ఒకేసారి మొదలై తెలంగాణలో రాజకీయ వాతావరణం విచిత్రంగా మారిపోయింది. ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలను షురూ చేసి కాంగ్రెస్ పార్టీ పండగ జోష్లో ఉంటే ఏం చేశారని సంబరాలంటూ నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. విజయోత్సవాలతో రీఛార్జ్ అవుదామనుకుంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఛార్జ్ షీట్లతో సెగ పుట్టించింది బీజేపీ. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట 9 రోజుల పాటు మహాసంబరాలు షురూ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సెలబ్రేషన్స్ ప్రారంభం సందర్భంగా తన నివాసంలో మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా కూడా కమింగ్ సూన్ అని హింట్ ఇచ్చి ముహూర్తం కూడా పెట్టారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ నివేదికపై చర్చిస్తాం, విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తాం అని ముందస్తుగానే పొంగల్ గిఫ్ట్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది, ఎవరిని నమ్మకండి. సీఎం ఇలా స్టేట్మెంట్ తో సౌండ్ ఇస్తుంటే జిల్లాల వారీగా సర్కార్ ఏడాది పాలన సంబరాలని జోరుగా షురూ చేశారు మంత్రులు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమాలు, అక్కడే విద్యార్థుల కోసం వ్యాస రచన, సీఎం కప్ ఆటలు పోటీలు జరిగాయి. అటు హస్తం పార్టీ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మునిగితే ఇటు చార్జ్ షీట్ల శాఖతో కౌంటర్ వైబ్రేషన్ షురూ చేసింది కమలం పార్టీ. రేవంత్ సర్కార్ ఏడాది వైఫల్యాన్ని ఎంటగడుతూ 6 రోజుల పాటు ఆందోళనకు నడుం బిగించింది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట చార్జ్ షీట్ రిలీజ్ చేసింది బీజేపీ. అలవి కాని హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించిందంటూ కాంగ్రెస్ పార్టీని దూయబట్టింది టీబీజేపీ. విజయాల వైఫల్యాల తేలుద్దాం రా బహిరంగ చర్చకు అని సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ చీఫ్. వారు ఇచ్చినటువంటి ప్రసంగాల మీద, ఆయన పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, గ్యారంటీలపైన భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా చర్చలు సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను కేసీఆర్ విషయంలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భాష విషయంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడకుండా కంట్రోల్ ఉంటైతే తప్పకుండా రేవంత్ రెడ్డి ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యల్ని పరిష్కరించిన ప్రభుత్వాలకు విజయోత్సవాలు జరుపుకునే హక్కెక్కడా అని ప్రశ్నించింది బీజేపీ. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, డిసెంబర్ 4, 5 తేదీల్లో ఒక్కో సెగ్మెంట్ లో కనీసం 2,000 మందితో సభలు నిర్వహించబోతుంది బీజేపీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.